కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కామెంట్స్ చేశారు. రైతు భరోసా, రేషన్ కార్డుల పేరుతో రేవంత్ సర్కార్ కొత్త డ్రామాలు ఆడుతోందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు భరోసా పేరుతో 15,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు ఎకరానికి 12,000 రూపాయలు మాత్రమే ఇస్తామని కాంగ్రెస్ అంటోందని ఎద్దేవా చేశారు. రైతు భరోసా పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే టీఎస్ఐఐసి దగ్గర భూములను తనఖా పెట్టి 10,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. భూములను తనఖా పెట్టి 10,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి ఇలా రైతు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కేవలం లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం మాత్రమే ఇస్తారు. ఇలా రేపు ఈ పైసలు ఎడగట్టాలి, అప్పులు కట్టాలి. అప్పు కట్టకుంటే బ్యాంకులు జాగ్రత్త జప్తు చేసుకుంటారు. మరి పరిస్థితి ఏంది ఇవాళ? కాబట్టి ఇదంతా కూడా బోకస్. రైతు భరోసా కూడా బోకసే. ఇలా ఒక ప్లాన్ లేదు, ఒక ప్రణాళిక లేదు. తూతు మంత్రంగా ఏకదాటిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి మేము జనవరి 26 రోజు రైతు భరోసా 12,000 రూపాయలు ఇస్తున్నాం అని అనౌన్స్ చేశాడు. అరే ఎంతమంది రైతులకు ఇస్తున్నావు? సంవత్సరం నుంచి రైతు భరోసా ఇవ్వలేదు. ఇన్ని వేల కోట్ల రూపాయలు బడ్జెట్ దీనికోసం కేటాయిస్తున్నావు. అంటే ఇక పాత పోయినట్టు, ఇక సంవత్సరం పాటు పోయినట్టు. ఇక ఇప్పుడు 10,000 కోట్ల రూపాయలు నెలలకు అప్పు ఇవ్వాలి. కాబట్టి ఏం చేస్తారు? ఇప్పుడు కేవలము ఈ ఎన్నికల ఓట్లు వేయించుకోవడానికి మాత్రమే రైతు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తారు. మళ్ళీ ఎన్నికల తర్వాత ఇస్తే ఒట్టిగా మళ్ళీ ఓట్లు వేయించుకుంటారు. లోకల్ బాడీ ఎన్నికలు ఓట్లు వేయించుకుంటారు. ఓట్లు వేయించుకున్నాక మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ తిడతారు, వీళ్ళు వాళ్ళు వెళ్తారు, వాళ్ళు వీళ్ళు